ఎంతమంది ఉన్నారు సంఘంలో అప్పుడు? మన ఇంచు మన లెక్క ప్రకారం 5,000 మంది. 5,000 మంది ధనవంతులా? 5,000 మంది ధనవంతులా? కాదు. ఇప్పుడు ఈ 5,000 మందిలో ఎంతమంది ధనవంతులు? ఎవరికి? 30%. ఒక్క నిమిషం కాల్ చేశారు. 30%. 5,000 మందిలో ధనవంతులు ఓ 10%, 15% ఉంటారు. మిగతా వాళ్ళందరూ యావరేజ్గా ఉంటారు, లేదంటే పేదలు ఉంటారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మీరేం చూడగలిగారు? కొదువు లేకుండా, ఎవ్వరికి కొదువు లేకుండా. అంటే దాని అర్థం ఏంది? ధనవంతులు తమ ఆస్తిని అమ్మి మిగతా వాళ్ళను కూడా సమానంగా చూసారు. తినటానికి ఉండటానికి కొదువు లేకుండా జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఒక పాస్టరు ఒక సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కానుకలేసి ఆ కానుకలు పాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాస్టర్ ఏమో ₹1,00,00,000 కారు కొంటారు, పాస్టర్ ఏమో BMW కార్లు కొంటారు, పాస్టర్లు ఏమో డూప్లెక్స్ హౌస్లు ఉంటారు, పాస్టర్లు ఏమో ₹1,00,00,000 ఫ్లాట్లు కొంటారు, విశ్వాసులేమో పూరి గుడిసెల్లోనే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? వాళ్లకు కొదువు లేదు, వీళ్లకు కొదువు ఉంది. ఎవరికి ఉంది కొదువా? కొదువు ఉన్నోళ్ళు తీసపోయి కొదువు లేనకు పెడతా ఉన్నారు. ఎక్కడ జరుగుతుంది సంఘంలో అన్యాయం? ఎక్కడ జరుగుతుంది సంఘంలో అన్యాయం? అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఒకతను ఉదయం నుంచి సాయంత్రం వరకు సివిల్ వర్క్ లో పనిచేసి గుడ్డలు మాసిపోయిన తర్వాత దేవుడి యందు భయము భక్తి కలిగి సంఘానికి వెళ్ళి తన సంపాదనలో ఆయన చెప్పిన ప్రకారం, పాస్టర్ చెప్పిన ప్రకారం 10% తీసుకుపోయి ఇస్తే ఆ 10% తోటి నువ్వు పోవాలంటే బిజినెస్ క్లాస్ టికెట్, నువ్వు తిరిగేదేమో BMW కార్లు, ₹1,00,00,000 కార్లు, నువ్వు వేసే సూట్లు ఒక్కోటి 15,000, 20,000. అర్థమవుతుందా? నీకు మళ్ళా బాడీ గార్డులు, నువ్వు ఉండేదేమో ₹1,00,00,000 ఫ్లాటు, నీకేమో జనరేటర్లు, ఇన్వర్టర్లు, విశ్వాసులకేమో కరెంటు లేదు, నీళ్లు లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరెంట్ ఉండదు, నీళ్లు ఉండదు, చర్చి పోవటానికి వెహికల్ ఉండదు. నడుచుకుంటే కొంతమంది వచ్చి కానుకలు వేస్తే ఇప్పుడు ఇక్కడ ఏం చేసిర్రు? సమానంగా పంచిరా లేదా? ఎవరికి కొదువు లేకుండా చూసిరా లేదా? 5,000 మందికి. మనం అంతకుముందు చూసినాం కదా, ఒక్కరోజే 3,000 మంది రక్షింపబడ్డారు, తర్వాత 2,000 మంది యాడ్ చేయబడ్డారు, మొత్తం 5,000 మంది కదా. 5,000 మందికి ఇప్పుడు కొదువు లేకుండా ఉంది కదా. కనీసం తిండి తిప్పలు ఉండటానికి సమానంగా చూసిరా లేదా? ఇప్పుడు చెప్పండి, మీ ఈ పాస్టర్లు విశ్వాసుల్ని సమానంగా చూస్తురా లేదా? అర్థమవుతుందా? బుర్రకి ఎక్కుతుందా? సమానంగా చూస్తురా లేదా? లేదు కదా. అప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? విశ్వాసిగా నేను వెళ్ళి ఆయనకు కానుక సమర్పించాలనా లేదా ఆలోచించండి. పౌలు ఏ విధంగా చెబుతాడు? పౌలు ఏమని చెబుతాడు? దేనికి వాళ్ళు వాడుతున్నారు తెలుసా? డబ్బు. సపోజ్ సంఘమే ఉంది, సంఘానికి వచ్చే కానుకలు ఆరాధన కోసం వాడాలి. ఆరాధన కంటే ఒకవేళ ఆ
క్లారిటీ చెబుతున్నా. ఒకవేళ ఆ ప్లేస్ రెంట్కు ఏమన్నా ఉంటే రెంట్కి వాడచ్చు, తప్పులేదు. ఒకవేళ చైర్లు ఏమన్నా తక్కువ ఉంటే చైర్లు కొనవచ్చు, తప్పులేదు. ఒకవేళ వాయిద్య పరికరాలు ఏమన్నా ఆరాధనకు అవసరమైతే అవి కొనవచ్చు, తప్పులేదు. ఇంకా ఆ సంఘంలో ఎవరైనా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తూ ఉంటే వాళ్ళకు భోజనం పెట్టచ్చు, తప్పులేదు. అర్థమవుతుందే? వాళ్ళకి ఛార్జీలకు ఇచ్చి పంపించచ్చు, తప్పులేదు. ఎందుకు? సంఘం ఉన్నది ఎందుకు? ధనవంతులు ఇస్తారు బీదోళ్ళకు హెల్ప్ చేయమని కదా. బీదోళ్ళు రాని పరిస్థితుల్లో, రాలేని పరిస్థితుల్లో వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయమనే కదా. రాగలిగితే చేయాలి కదా. వాళ్ళు యేసుక్రీస్తు నమ్మిరు, అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి అంటే టైం పడుతుంది కదా. ఆరాధనకు వచ్చే సమయానికి వాళ్ళు రాలేకపోతే నువ్వు ఎవరైతే ధనవంతులు ఇచ్చిరో వాటి మూలకంగా వాళ్ళని రప్పించాలి, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి రప్పించాలి. వాళ్ళు దూరం నుంచి వచ్చిర్రు, మళ్ళా వెళ్ళాలంటే సాయంత్రం అవుతుంది, మధ్యలో ఆహారం దొరకదు, అప్పట్లో నడిచిపోవాల. అందుకని వాళ్ళకు ఆహారం అక్కడే పెట్టేవాళ్ళు. ఇది సంఘానికి వచ్చే డబ్బుతోటి వాళ్ళు చేసే ఖర్చులు. అర్థమవుతుందా? పేతురు, యోహాను డబ్బులన్నీ ఇప్పుడు అపోస్తల కాలేజీతో తీసుకొచ్చి పెట్టిరు, ఆస్తులన్నీ అమ్మి. అపోస్తలు ఎంతమంది అప్పుడు? 12 మంది ముందు వాళ్ళ ఆస్తులు అమ్మి తీసుకొచ్చి పెడితే మనోళ్ళు శుభ్రంగా ఒక బిల్డింగ్ కట్టుకొని ఉండొచ్చుగా. మరి ఎందుకు గుడ్డలు లేకుండా పేతురు రోమ్ దాకా పోయిండు? ఒకే ఒక పై నుంచి కింది కోటి వేసుకొని. యోహాను పోయి పద్మస్ దీపంలో పడ్డాడు. బర్తలోమే పోయి ఈజిప్ట్లో చనిపోయిండు. తోమా ఇండియా వచ్చి చచ్చిపోయిండు. వాళ్ళకి ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయని మీరు ఎరుగుదరా? వచ్చే డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది అపోస్తలులు మనకు చూపించి, ఆరాధనకి, బిలీవర్స్ ఉండటానికి, తినటానికి, విధవరాళ్లకు సహాయం చేయటానికి. ఎందుకు అంటే వాళ్ళకు భర్త లేరు, సంపాదన ఉండదు, వాళ్ళని పోషించటానికి, వాళ్ళని ఆదరించటానికి. ఆ విధంగా వాళ్ళు వచ్చిన డబ్బులు సమానంగా పంచి ఎవరికి కొదువు లేకుండా చూసి. ఇప్పుడున్న కొబ్బరి నీళ్ళ సీసాలు తీసుకొచ్చి వరుసను పెట్టి అభిషేకిస్తున్న దేవా అని చెప్పి ఇంకా రండి కొనుక్కోండి. ఒక్కోటి. నేను 4 రూపాయలకు 5 రూపాయలు తీసుకొచ్చి కొబ్బరి నూనె బాటిల్ పెట్టా, అభిషేకించిన. ఇది అభిషేక బుద్ధి, ఇది 30 రూపాయలు, కొనుక్కోండి. ఏం చేస్తారు? దేవుని వాక్యానికి విరుద్ధంగా బతుకుతున్నారు. దేవుని వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఎంత దరిద్రమో! తప్పులేదు. వాళ్ళు ఉపయోగించే స్థలం ఏదైతే ఒకవేళ పర్మనెంట్ కాకపోతే రెంట్ కట్టడంలో తప్పులేదు. ఎందుకంటే సంఘంలో ఉన్న విశ్వాసులందరూ అక్కడికి వచ్చి కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలి కనుక దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టు, తప్పులేదు. దానికి కావాల్సిన వాయిద్య పరికరాలు కొను, తప్పులేదు. దానికి కావాల్సిన ఇంకేమన్నా అవసరాలు ఉంటే తీసుకో, తప్పులేదు. ఇంకా దేనికి వాడచ్చు నేను చెబుతున్నానండి. అంత్యోక సంఘ సభ్యులందరూ కానుకలు కలెక్ట్ చేసి పౌలు చేతిలో పెట్టారు. పౌలు చేతిలో పెట్టి పౌలు పోయే ముందు ఏమని అభిషేకించి ప్రార్థన చేశారు తెలుసా?
అందరూ చేతుల నుంచి. ఎవరు? విశ్వాసులు. బిషప్పులు అపోస్తలు వచ్చిరాడికి. పేతురు యోహాను వచ్చిర్రా? రాలే. అంత్యోక సంఘంలో ఉన్న విశ్వాసులు ఆయన మీద చేతుల నుంచి రాయి. ఆయన మీద చేతుల నుంచి ఎవరి మీద? పౌలు బర్నబేస్ మీద చేతుల నుంచి ఆశీర్వదించి అభిషేకించి ఇంకా పోండి, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, దేవుడి సువార్తను ప్రకటించండి అని పంపారు. ఇప్పుడు వాళ్ళ ప్రయాణానికి, వాళ్ళ తినటానికి ఆ డబ్బులు వాళ్ళు ఉపయోగించారు. ఎవరు? ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా ఫుల్ టైం పాస్టర్లు ఉంటే వాళ్ళని పోషించడానికి ఉపయోగించడంలో తప్పలేదు. ఫుల్ టైం అంటే ఎవరైతే పూర్తిగా దేవుని సేవలో నిమగ్నమై రాత్రింబవళ్ళు సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు అర్థం. సువార్తను పంచటానికి మాత్రమే. నేను బిజినెస్ క్లాస్లో తిరగటానికి కాదు. ఏ మామూలు క్లాస్లో పోతే పోలేవా? బిజినెస్ క్లాస్కి మామూలు క్లాస్కి టికెట్ దాని ఎంతో తెలుసా? ఎంత 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 వ్యత్యాసం ఉంటుంది తెలుసా? ఇక్కడ నుంచి ఢిల్లీకి మామూలుగా ఎకనామిక్ క్లాస్లో టికెట్ ఎంత తెలుసా? 7,000 నుంచి 8,000 ఉంటుంది. ఇక్కడి నుంచి అదే విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్ ఎంత తెలుసా? 50,000-60,000 ఉంటుంది. ఎంత వ్యత్యాసం! విశ్వాసులు ఇచ్చిన సొమ్మును నువ్వు ఏ విధంగా ఆ విధంగా ఖర్చు పెడతావు? సంఘానికి వస్తున్నాయి కాబట్టి నేను ఖర్చు పెడతాను అంటే కుదరదు. కొంతమంది ఇక్కడి నుంచి రాజమండ్రికి పోతారు. ఎక్కడ? ఫ్లైట్లో. తిప్పి కొడితే ఒక 6 గంటలు 7 గంటలు జర్నీ. నువ్వు ఫ్లైట్లో పోయినా అంతే అవుతుంది. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి పోవాలంటే గంట, అక్కడ గంటన్నర వెయిటింగు, ఆ నుంచి ఫ్లైట్ గంట, మళ్ళా అది ఎక్కడో ఊరి బయట ఉంటుంది. అక్కడి నుంచి నువ్వు రాజమండ్రికి వచ్చేసరికి గంటన్నర. ఎన్ని గంటలు అవుతుంది? మరి ఈ నుంచి రోడ్డు ట్రావెల్ చేసినా నీకు అదే సమయం కదా. కానీ నేను ఫ్లైట్లోనే పోవాలి. ఏంది అర్థము? డబ్బులు నాయి కాదు, నేను కష్టపడ్డాయి కాదు, నేను సంపాదించినవి కాదు, విశ్వాసం కానుకొని ఇచ్చింది కనుక నేను ఖర్చు పెడతా అంటే దేవుడు ఊరుకోడు బిడ్డ, ఊరుకోడు దేవుడు. ఫుల్ టైం సేవకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖర్చు పెట్టచ్చు. ఎవరు? నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు, భక్త సింగ్ లాంటి వాళ్ళు. ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఆయన కనీసం ఆటో ఎక్కటానికి కూడా దేవుణ్ణి అడిగేవాడు. దేవా, ఈ నుంచి నేను పోవాలి అంటే నా దగ్గర ఎంత ఉన్నాయి, ఇంకా కొంచెం కావాలి, నువ్వు పొమ్మంటే నేను వెళ్తా, దానికి కావాల్సి నువ్వు సమకూర్చు. మీకు ఇంత ముందే చెప్పే ఉంటాడు రీనాడ్ బొంకే. ఆయన జోబులో కొంత అమౌంట్ ఉంటుంది. ఆయన్ని ఎవరో ఒకరు సువార్తకు రమ్మని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆయన పోయి బస్ స్టాండ్లో ఉంటాడు. బస్ స్టాండ్లో ఉన్న తర్వాత ఆయన జోబులో ఉన్నవి తీసేసి, అంటే ఆ ఛార్జీలు కొంచుకున్నవి తీసేసి ఏరే వాళ్ళకి ఇచ్చేస్తాడు, ఎవరో ఒకరికి. దేవుడు అంటే ప్రేరేపణ కొలది. ఇప్పుడు దేవుడిని అడుగుతాడు ఏమని? ఆడకి నన్ను పంపించాలి నువ్వు అనుకుంటే నాకు ఏదో ఒకటి అరేంజ్ చెయ్యి అని ఆనే కూర్చుంటాడు. అప్పుడు ఏ మోటార్ బైకో, ఏ కారు, ఏ బస్సో ఏదో ఒకటి వచ్చి ఆయన ఎక్కించుకొని తీసుకుపోవాలి. ఎక్కడికి? ఎక్కడైతే ఆయన సువార్త చెప్పాలి అనుకున్న ప్లేస్కి. లేదు అంటే కదలడు. అది విశ్వాసం. నువ్వు ఊరికనే కానుకలు వేయకూడదు, నువ్వు నమ్మాలా. నా డబ్బు దేవుడు అంటే దేవుడికి నేను సంపాదించిన దాంట్లో వచ్చే డబ్బు 10%, 20% నీ హృదయపూర్వకంగా నువ్వు నిర్ణయించుకొని నువ్వు తీసుకుపోయి సంఘానికి ఇస్తే ఆ సంఘము నా డబ్బును ఏ విధంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలా. వాళ్ళ మేడలు కట్టుకోవటానికి, వాళ్ళ బంగ్లాలు కట్టుకోవటానికి, వాళ్ళ కార్లలో తిరగటానికి కాదు కాదు కాదు.
అందుకే నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది ఇప్పుడున్న సేవకులు ఒక లెక్క పత్రం జమ ఉండదు. నీ లెక్కలు ఎలా ఉండాలి అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నీ పర్సనల్ పనుల కోసం దేవుడి డబ్బును ఉపయోగించకూడదు. నీ పర్సనల్ మేము సిపిఐలో ఉన్నప్పుడు మేము దేవుని సేవ చేయటానికి మాకు మోపెడ్లు ఇచ్చేది. మోపెడ్ పెట్రోల్కు రోజుకి 50 రూపాయలు ఉంటుంది. రోజుకి 50 రూపాయలు. ఎన్ని కిలోమీటర్లకు వస్తుందో అంచనా వేసుకొని ఎక్కడికెక్కడికి పోతున్నామో చూసుకొని దానికి తగ్గట్టుగా మేము లెక్క అప్పచెప్పాలి. ఇన్ కేస్ మాకు పర్సనల్గా మేము కటింగ్ చేయించుకోవాలి, లేదంటే ఏదైనా సబ్బు ఏదైనా కొనుక్కోవాలి అని అంటే మోపెడ్ ఉపయోగించడానికి వీలు లేదు. నేను నడుచుకుంటూనే పోవాలి. అది 2 కిలోమీటర్లు ఉన్నా 3 కిలోమీటర్లు మేము ఉన్నది బాప్సపల్లి రింగ్ రోడ్ దగ్గరికి రావాలి. అప్పుడు కనీసం కటింగ్ చేయించుకోవాలి అంటే ఆ 2 కిలోమీటర్లు నడుచుకుంటూనే వచ్చి కటింగ్ చేయించుకునేవాళ్ళు. సబ్బు గట్రా ఏదైనా అవసరమైతే ఆ 2 కిలోమీటర్లు నడుచుకుంటూనే వచ్చి మాకు ఫ్రీడమ్ ఉంది ఉపయోగించుకోవటానికి. కానీ మేము ఉపయోగించాం. దేవుడి సేవకు సపరేట్ చేయబడ్డ బండి దేవుడి సేవకే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కార్లు కొంటారు. ఆ కార్లు వాళ్ళ పర్సనల్ పేరు మీద ఉందేమో చెక్ చేయండి. వాళ్ళ పర్సనల్ పేరు మీద ఉండదు. ఆ కారు చర్చి పేరు మీద ఉంటుంది. చర్చి పేరు మీద ఉన్న కారుని చర్చి డబ్బులతో ఉపయోగించి పెట్రోల్ని పోయించుకొని వీళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం పోతా ఉంటారు. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు వదులుతాడా? ఏదో ఒక రోజు నువ్వు 5 పైసలతో సహా లెక్క చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అయితే విశ్వాసులుగా మనము ఎంత పర్సెంట్ దేవునికి ఇవ్వాలి అనేది క్వశ్చన్ మార్క్ కదా. 10%. చాలా మంది ఇప్పటికీ కవర్ల మీద పెడతా ఉంటారు. టైతు, బిల్డింగ్ ఫండు, స్పెషల్ ఫండు, ఇంకా ఏంటి మీరు చూస్తే చెప్పండి. ఒక 4-5 రాస్తారు. స్పెషల్ ట్యాంకింగ్, తర్వాత ఏదో ఒక 4-5 రాసి కవర్ ఇస్తారు. ఇప్పుడు మీరు మెన్షన్ చేయాలా? 1000 రూపాయల, 2000 దేనికోసం నువ్వు ఇస్తున్నావు? నీ టైతా, బిల్డింగ్ ఫండా, లేదంటే స్పెషల్ ఆఫరింగా? మనలో ఒక వాడుకుంది. ఏదన్నా మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే పాస్టర్ని పిలుస్తారుగా. పిలిచిన తర్వాత ఆయన వచ్చి దీవించి ప్రార్థన చేసిపోతే ఆయన చేతిలో కానుక పెడతారుగా. దేవుడి వాక్య ప్రకారం అది కరెక్టా? దేవుడి వాక్య ప్రకారం అది కరెక్టా? దేవుడి వాక్య ప్రకారం అది పాపం. నేను ఆ మాట ఎందుకన్నానో మీరు చెక్ చేసుకోండి. దేవుడి వాక్య ప్రకారం అది ఇట్ ఈస్ కాల్డ్ సిన్. నేను ఇందాక చెప్పి నీకు ప్రేరేపింపబడితే ఒకవేళ ఆ పాస్టర్కే ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే, నీ హృదయమందు దేవుడు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి, పాస్టర్ దేవుడు నన్ను ఇలా ప్రేరేపించింది, దేవుడు నీకు కానుక ఇవ్వమని నాకు ఇలా చెప్పిండు,
కనుక నేను నీ ఇంటికి వచ్చాను, ఇస్తున్నా, తీసుకోండి, స్వీకరించండి. అంతే. నీకు ప్రేరేపణ కలిగితే, దేవుడు నీకు ఇవ్వమని చెబితే నువ్వు వెళ్ళి ఇవ్వాలి. ప్రార్థనకో లేకపోతే ఒక కేర్చెలకో వచ్చి ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకో. బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు, దేనికి బట్టినా తీసుకుపోయి ఆయనకు ఇస్తే ఏంది ఆయన వల్ల వచ్చే ఆశీర్వాదం మీ 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 పెళ్ళిళ్ళు బాగుపడతాయా? జీవితాలు బాగుపడుతున్నాయా? క్లారిటీగా అడుగుతున్నా, క్వశ్చన్ క్లారిటీగా అడుగుతున్నా. అటువంటి పాస్టర్లు మోసగారు. అటువంటి పాస్టర్లు ధనాన్ని ఆశించే వ్యక్తులు. అటువంటి పాస్టర్లు సంఘాన్ని ప్రేమించే వ్యక్తులు కాదు. క్లియర్ కండిషన్, క్లియర్గా. అందుకే దేవుడు ఇద్దరిని పంపుతాడు. యేసుక్రీస్తు ఇద్దరిని పంపుతాడు. ఎవరెవరిని? శిష్యులు. ఏమని చెబుతాడు వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఏంటి చెప్పండి? ఎందుకు చెబుతాడు అట? ఎందుకు చెబుతాడు? వాళ్ళకి ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు అని నమ్మకం. దేవుడి మీద నమ్మకం. నువ్వు చేసే సువార్త పలానా వాళ్ళు పెడతారు, పలానా వాళ్ళు నన్ను స్వీకరిస్తారని పోకూడదు. నువ్వు సువార్త చెప్పేటప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే నిన్ను కొడతారు, నిన్ను తిడతారు, నిన్ను ఎంబడిస్తారు, నిన్ను చంపటానికైనా అవకాశం ఉంటుంది. అవి ఎక్స్పెక్ట్ చేసి ఫెయిల్. ఎవరో ఇస్తారు, ఎవరో నన్ను ఆదరిస్తారు అని కాదు నువ్వు పోవాల్సింది. ఇప్పుడున్న పాస్టర్లు చాలా మంది బయట సువార్త మీటింగ్ కంటే ముందే ఫిక్స్ చేసుకుంటారు. ఏంటిది? నేను రావటానికి ఇంత, నా ఫీజు ఇంత, నా కారు కావాలి, నాకు ఒక మంచి హోటల్ కావాలి, ముందే ఫిక్స్ చేసుకుంటారు. దీనివల్ల నువ్వు చేసేది ఏంటి? నువ్వు చేసేది సువార్త లేకపోతే వ్యాపారం. కనుక యేసుక్రీస్తు ఇద్దరిని జతగా పంపించింది ఎందుకంటే ఎక్కడ ఒక్కరైనా శోధనలో పడితే ఇంకొకళ్ళు శోధన నుంచి గట్టెక్కిస్తారు అని ఒకే ఒక ఉద్దేశం. రెండోది, ఎవరు ఆహారం పెట్టి నిన్ను ఆదరించినా అక్కడే ఉండు, మరలా తిరిగి వచ్చేంతవరకు. ఎవరైనా నిన్ను స్వీకరించనియల్లా, ఎవరైనా తరిమినియల్లా, అక్కడ వదిలేసి రమ్మని. ఎందుకు అంటే రేపు నేను చెప్పటానికి వెళ్ళాను ప్రభువా, నన్ను చెప్పనియలేదు అని ఆ ధూళి సాక్షిగా చెప్పటానికి లేదు. వాళ్ళు ఎవరైతే మాకు ఎవ్వరు రాలేదు ప్రభు చెప్పటానికి, వాళ్ళకు వ్యతిరేకంగా ఆ ధూళి దుమ్ము సాక్ష్యం చెబుతుంది. అందుకు రాళ్ళు మాట్లాడవా? మాట్లాడతాయి. రాళ్ళు మాట్లాడతాయి, దుమ్ము ధూళి మాట్లాడతాయి. ఎప్పుడు? యేసుక్రీస్తు రాకనా? ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అయితే సంఘానికి ఇవ్వాల్సిన నెసెసిటీ ఉందా లేదా అంటే తప్పనిసరిగా ఇవ్వాలి. నీవు నీ సంపాదనలో, నీ హృదయంలో ఆలోచించిన అంత నువ్వు ఇవ్వాలి, దాచిపెట్టుకోకూడదు. దాచిపెట్టుకున్న కొలది అది నీకు నష్టమే కానీ లాభం చేయకూడదు, ఆశీర్వాదం రాదు. నీ దేవుడు నీకు ఒక పని ఇచ్చిండు, దేవుడు నీకు ఒక పని ఇచ్చిండు, సంపాదన ఇచ్చినప్పుడు ఆ సంపాదనలో
నీకు తోచినంత దేవుడికి ఇవ్వడమే నీ పని. వాటిని నువ్వు హోల్ చేసుకోకూడదు. నీకు చేతనైతే నీకు దగ్గరలో సంఘం లేదు అనుకుంటే అనాథలు ఉంటారు, ఆహారం లేని వాళ్ళు ఉంటారు, విధవలు ఉంటారు, సంపాదన లేని కొంత వృద్ధులు ఉంటారు. వాళ్లకు సహాయం చేసి ఆదుకో. దేవుణ్ణి వాళ్ళ రూపంలో చూసుకో. సంఘం నీకు దగ్గరలో లేకపోతే ఆ విధంగా చేయడం వల్ల నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు విశ్వసిస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాక్యం చదువుతున్నావు, నువ్వు దేవునికి ఇస్తున్నావు. ఎవరు అంటే చూపించలేని ప్రేమ నువ్వు వాళ్ళ మీద చూపించినప్పుడు వాళ్ళు నీ దారిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు యేసుక్రీస్తు నమ్మటానికి అవకాశం ఉంటుంది. అది నువ్వు ఇవ్వాల్సింది గ్యారంటీ. ఈ లోకల్ సంఘానికి ఇవ్వాల్సింది గ్యారంటీ. ఎందుకు లోకల్ సంఘానికి ఇవ్వాలి అని చెబుతున్నంటే, నీ ఆత్మీక ఎదుగుదల ఆ సంఘం మీదనే ఆధారపడి ఉంటుంది. నీ ఆత్మీక ఎదుగుదల ఆ సంఘం మీదనే ఆధారపడి ఉంటుంది. పాస్టర్ యొక్క అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడడం, తీర్చిదిద్దడం ఆయన లక్ష్యం. ఎవరైతే యేసుక్రీస్తు దారిలో నడుస్తూ ఉన్నారో వాళ్ళు ఎదుగుతూ 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 వెళ్ళాలి ఆత్మీయంగా. నేను ప్రసంగిస్తూనే ఉంటా, మీరు వినండి, వినకపోండి, వచ్చి వెళ్ళండి అని చెప్పకూడదు. నేను ఏదైతే చెబుతున్నో యేసుక్రీస్తు వాక్యము, ఆ వాక్యం వినాలి, మీరు మీ జీవితంలో ఆచరణ పెట్టాలి, ఎదగాలి, మీరు వాక్యాన్ని ప్రకటించాలి, యేసుక్రీస్తు శిష్యులుగా తయారు కావాలి, మళ్ళా మీరు సువార్త ప్రకటించాలి, అనేక మందిని మార్చాలి, అనేక మందిని తీసుకురావాలి. అలా వెళ్ళాలి చైన్ మాదిరిగా. సంవత్సరాలు నేను సంఘానికి పోతాను, చూస్తాను, వస్తాను, ఇంట్లో తింటాను, పడుకుంటాను అంటే అది క్రిస్టియన్ జీవితమే కాదు. క్రిస్టియన్ జీవితం ఎల్లప్పుడూ ఒక భారం కలిగి ఉంటుంది. అయ్యో నేను నీతిలో నడుస్తున్నాను, అనేక మంది నీతి మార్గం వైపు నడిపించాలి. నేను రక్షణ పొందినాను, ఈ రక్షణ అనేక మందికి అందించాలి. వాళ్లకు మనోనేత్రాలు తెలుసుకోలే. అనేక మంది విగ్రహారాధన చేస్తున్నారు, అనేక మంది వ్యభిచారం చేస్తున్నారు, అనేక మంది దొంగతనం చేస్తున్నారు, అనేక మంది మోసం చేస్తున్నారు. వీళ్ళందరినీ మార్చాలి. అది యేసుక్రీస్తు శిష్యురాలుగా అది మీ బాధ్యత. అలా ఎదిగినప్పుడే, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడే సంఖ్య పెరుగుతూ ఉంటది. ఆత్మీయ వరాలను కోసం ప్రార్థన చేయాలి, ఆత్మీయ వరాలను పొందుకోవాలి. మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందాలి, అద్భుతాలు జరగాలి. ఇవన్నీ సంఘంలో జరగాలి. ఇవన్నీ జరగటానికి నువ్వు డబ్బు ఉపయోగించు, తప్పులేదు. ఇవన్నీ జరగటానికి డబ్బు ఉపయోగించు. యేసుక్రీస్తు సంఘంలో విశ్వాసుల్ని శిష్యులుగా మార్చడానికి నువ్వు డబ్బు ఉపయోగించు, తప్పులేదు. ఆత్మీయ వరాల కోసం అందరిని కూడేసి ఒక కాన్ఫరెన్స్ పెట్టు, తప్పులేదు. దేవుని ఎలా ఆరాధించాలో చూపించు, ఒక వర్షిప్ కన్సర్ట్ పెట్టు, కాన్ఫరెన్స్ పెట్టు. అర్థమవుతుందా? దేవుణ్ణి నీ ధనము చేత నువ్వు గౌరవించు. అయితే ఆ ధనము సంఘానికి పోయినప్పుడు ఆ సంఘము ఆ డబ్బును ఎంత అది కూడా గమనించు. ఏ సంఘంలో అయినా అకౌంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి.
అంటే వచ్చిన లెక్క ఎంత, ఖర్చు పెట్టిన లెక్క ఎంత. ఖర్చు పెట్టే లెక్క తర్వాత మిగిలిన లెక్కకు వచ్చిన లెక్కకు సరిపోతుందా లేదా? లేదు, వచ్చిన అన్ని గోతాలకు వేయండి, తీసుకుపోయి సగం ఈ అకౌంట్లో సగం ఈ అకౌంట్ వేయండి అంటే కుదరదు. నేను నా పర్సనల్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను అక్కడ మీటింగ్ పోయినా ఇక్కడ మీటింగ్ పోయినా రాస్తే కుదరదు. సంఘంలోకి సంఘం ట్రస్ట్ తరపున అనేక కార్లు కొని నా పర్సనల్ యూజ్కి ఉపయోగిస్తే అది సేవ కాదు. కనుక దేవుడికి ఇవ్వండి. ఎలా ఇవ్వాలి అంటే హృదయపూర్వకంగా ఇవ్వండి, ఉత్సాహంగా ఇవ్వండి, తప్పులేదు. కాకపోతే ఆ సంఘంలో మీరు ఇచ్చిన కానుకలు కానీ డబ్బులు కానీ ఏ విధంగా వాళ్ళు ఉపయోగిస్తున్నారో కూడా మీరు గమనించాలి, చూడాలి. అది మీ బాధ్యత, అది మీ బాధ్యత. ఏటికి ఏటికి ఉపయోగించవచ్చు దేవుని సంఘంలో అంటే ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేస్తుంది కదా. ఒకటి, ఫుల్ టైం పాస్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ జీతభత్యాలు చూసుకోవచ్చు. ఆరాధన సర్వీస్లో ఏదైనా పరికరాలు ఇన్స్ట్రుమెంట్లు తగ్గినా వాటికి కావాల్సిన రెంట్కు ఉపయోగించవచ్చు. యేసుక్రీస్తు విశ్వాసుల్ని శిష్యులుగా మార్చే క్రమంలో మీరు ఏదైనా సపరేట్ ట్రైనింగ్ పెట్టి అభిషేకం చేయించబడిన కొంతమంది పాస్టర్లు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి టీచర్లను తీసుకొచ్చి వాళ్ళ చేత దేవుడు వాక్యం చెప్పించి వాళ్ళను ఆత్మీకంగా అభివృద్ధి చేస్తే తప్పులేదు. లేదు, సంఘం నుంచి వేరే ఊరికి తీసుకువెళ్ళి అక్కడ సంఘాన్ని నిర్మించడానికి ఒక మిషనరీని తీసుకువెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రతి నెల ఎంతో కొంత అంటే వాళ్ళు జీవిస్తానికి, అంటే వాళ్ళు మళ్ళా స్వతంత్రంగా సంఘం నిర్మించుకునేంత వరకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే తప్పులేదు. అవి కాకుండా నాకు 10,000 సూట్ కావాలి, 20,000 సూట్ కావాలి, నాకు BMW కానీ ఒక ₹1,00,00,000 కారు కావాలి, 10 మంది బాడీ గార్డ్స్ కావాలి, నేను ఎక్కితే బిజినెస్ టికెటే ఎక్కుతా, మామూలు ఫ్లైట్లలో ఎక్కను, నేను దిగితే 5 స్టార్ హోటల్లోనే దిగుతా, చిన్న హోటల్లో నేను ఉండను. ఇలాంటి ఖర్చులు పెట్టే పాస్టర్లు అబద్ధి, ఇలాంటి ఖర్చులు పెట్టే పాస్టర్లు మోసగారు, ఇలాంటి ఖర్చులు పెట్టే సంఘ పెద్దలు కానీ సంఘంలో ఉన్నోళ్ళు కానీ దేవుడి సేవ చేసే వాళ్ళైతే కాదు. కనుక మీరు హృదయపూర్వక ఇవ్వడం మ్యాండేటరీ, మీరు దేవునికి ఇవ్వడం మ్యాండేటరీ. కాకపోతే ఇచ్చే డబ్బును వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారో చూడడం కూడా మీ బాధ్యత. కనుక విశ్వాసులుగా దేవుని వాక్యం చదవండి. దేవుడు ఇచ్చేదాని గురించి ఏం మాట్లాడింది? నీ 10వ భాగం ఇవ్వమని కొత్త నిబంధనలో ఎక్కడా లేదు. నీ 10వ భాగం ఇవ్వమని ఎవరైనా చెప్పినా దాన్ని నమ్మమాకండి. నువ్వు నీ హృదయం ముందు నువ్వు ఎంత అనుకుంటే అంత ఉత్సాహంగా ఇచ్చేయి. నువ్వు 10 రూపాయలు అనుకుంటే 10 రూపాయలు ఇచ్చేయి, 1000 రూపాయలు అనుకుంటే 1000 రూపాయలు ఇచ్చేయి, మరు మాట్లాడకుండా ఇచ్చేయి. అది దేవునికి ఇష్టమైన చర్య. సేవ చేసేవాళ్ళు కూడా ఎలా అంటే ఎవరో పెడతారు, ఎవరో నన్ను ఆదరిస్తారని సేవ చేయకూడదు. దేవుని పిలుపు నాకు ఉందా లేదా? దేవుని పిలుపు ఉన్నది అంటే దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా పోషిస్తాడు. లాస్ట్ చెప్పి ముగిస్తా. ఏసన్న గారు ఒకసారి ఏదో ఒక బస్ స్టాండ్లో
ఉన్నాడు. బస్ స్టాండ్లో ఉండి బస్ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. బస్ కోసం ఎదురు చూస్తా ఉంటే కరెక్ట్గా బస్సు కోసం అంటే ఈయన ఊరు చేరాల్సిన బస్సు కోసం ఉన్న డబ్బులు మాత్రమే జేబులో ఉన్నాయి. బస్సు కోసం మాత్రమే జేబులో ఉన్నాయి కరెక్ట్గా. ఒక మళ్ళీ తినడానికి లేవు. బాగా ఎండ. ఈ చుట్టుపక్కల నర్సరాపేట, గుంటూరు ఆ మధ్య ఏరియాలోనే ఎక్కడో ఉన్నాడు సేవకు పోయి వచ్చి. ఇప్పుడు ఆకలి అవుతుంది. బస్సు ఒకవేళ ఎక్కి మనం ప్రయాణం చేసినా కానీ పోయేసరికి సాయంత్రం అవుతుంది. కడుపు ఏమో నకనకలు అవుతుంది కదా. ఆయనకు అప్పుడు గుర్తొచ్చిందంట, 1 కిలోమీటరు 2 కిలోమీటర్ల దూరంలో ఒక విశ్వాసురాలు ఉండేది. ఆమె ఎప్పుడైనా చూసి, అయ్యా నువ్వు నా బిడ్డ మాదిరిగా ఉంటావు, ఎప్పుడైనా ఇటు వస్తే మా ఇంటికి రాయ్యా, ప్రార్థన చేసిపోయా అని ఆదరించారంట. 1-2 సార్లు ఆయన వెళ్ళొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొడుకు మాదిరిగా చూసుకుంటారు. ఇప్పుడు ఈయనకు అనిపించింది ఏంటంటే, అక్కడికి పోతే భోజనం దొరుకుతుంది. పోయి వచ్చిన తర్వాత నా టికెట్ ఉంది కదా, టికెట్ డబ్బులు ఉన్నాయి కదా, వాటితోటి నేను శుభ్రంగా ఊరు చేరవచ్చు అనుకొని ఆమె భోజనం పెడుతుందిలే అని పోయి. ఎట్టాకు పోతే ఈ ఎండాకాలం మధ్యాహ్నం వచ్చినావు, కనీసం భోజనం తిందని అడగదా అనే ఆశతోటి ఆమె ఇంటి దగ్గరికి పోతే ఆమె ఇల్లు తాళం వేసిందంట. ఏందా ఓకే ఇక్కడ ఒక ఆమె ఉండేది కదా, ఆమె పేరు చెబితే ఆమె ఊరిపోయిందయ్యా, ఆమె వచ్చేసరికి రేపో ఎల్లుండి అవుతుంది అన్నట. ఈయనకు నిట్టూర్పు వచ్చేసింది పాపం. ఇంత దూరం ఆ ఎండలో నడుచుకుంటూ చెమటలు కప్పుకుంటూ ఇటు దాకా వస్తే కనీసం ఈడ కూడా ఆహారం దొరకట్లే. అప్పుడు మళ్ళా తిరిగి నడుచుకుంటూ వెళ్తా ఉంటే దేవుడు చెప్పిండంట, నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు బిడ్డ అని. నా మీద ఆధారపడ్డావా, ఆ మీద ఆధారపడ్డావా? నీ ఆలోచన ఏంది? నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఆయన అడిగినట, దేవా నన్ను క్షమించు, దేవా నా తప్పు క్షమించు. మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం, దేవా నా తప్పు క్షమించు అని. అప్పుడు పోయే దారిలో ఒక కార్ డ్రైవర్ ఆపి, అయ్యా మీరు ఏసన్న గారు కదా? అవునయ్యా, ఎప్పటి నుంచో మీతోటి కలిసి భోంచేయాలని ఉందయ్యా అని చెప్పి ఆ దగ్గరలో ఉన్న హోటల్కి తీసుకెళ్ళి ఆయనకు నచ్చిన భోజనం పెట్టించి మరలా కారులో ఎక్కించుకొని తీసుకుపోయి బస్ స్టాండ్లో దింపి ఆయనకు పూరితంగా కానుక ఇచ్చి సాగనంపి వచ్చింది. దేవుని నమ్మితే అలా ఉంటుంది, దేవుడి పిలుపుంటే అలా ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు ఆయన మొదట ఈ ఊరు వచ్చింది కదా, వాళ్ళ ఇంటికి పోతే భోజనం పెడతారు, వాళ్ళ ఇంటికి పోతే భోజనం పెడతారు అని అనుకుంటే నువ్వు ఎవరి మీద ఆధారపడ్డట్టు? దేవుడి ఇచ్చిన పిలుపు మీద కాదు, మనుషుల మీద ఆధారపడ్డాడు. కనుక దేవుని సేవ చేసేవాళ్ళు దేవుని పిలుపును ఆధారం చేసుకొని సేవ చేయాలి. మనుషులు ఇచ్చే కానుకల మీద కాదు, విశ్వాసులు ఇచ్చే కానుకల మీద కాదు. విశ్వాసులు దేవుని సంఘానికి సమర్పించాల్సింది అంటే హృదయపూర్వకంగా సమర్పించాలి. అది నువ్వెంత నీవు నీ సంపాదన మొత్తం ఇస్తావా, ఇవ్వు, తప్పులేదు. కానీ నీ హృదయం ముందు నిర్ణయించుకుంటావు చూడు, ఆ అమౌంట్ మాత్రమే దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు. ఇవ్వడం దేవుడు స్వీకరిస్తాడు నువ్వు ఇస్తే. కానీ ఇచ్చేది కూడా సనుక్కోకుండా, గొనుక్కోకుండా ఇవ్వండి. అలా అని ఇంకొక విధంగా ఏదో ఒక సంఘానికి పోతున్నాం, ఎంతో కొంత వేసి వస్తున్నాం అని అనుకోమాకండి. అది తప్పు, అది పాపం. ఒక విధంగా నువ్వు దేవుని నమ్మటంలే. అసలు నువ్వు దేవుని నమ్మి ఇవ్వు. ఎందుకు? దేవా, ఈ కానుక, ఈ సంపాదనలో నేను హృదయబంధు నిశ్చయించుకున్న కానుక నీ సేవకై ఉపయోగపడాలి, నీ రాజ్యం విస్తరించబడాలి,
నీ ప్రేమను సాటి చెప్పాలి. ఆ విధంగా నమ్మి ఇవ్వు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని సేవ విస్తరిస్తావు. అంతే. బర్త్డేలు పిలిచి చేతిలో పెట్టడం కానీ, మ్యారేజ్ డేలు పిలిచి చేతిలో పెట్టడం కానీ, ఇది అబ్సల్యూట్లీ సిన్. నువ్వు ఒక వ్యక్తిని పిలిచి నువ్వు చేతిలో పెడుతున్నావు. ఆ వ్యక్తి శుభ్రంగా బర్త్డేలకు పోయి ప్రార్థన చేసిన కానీ నాకు డబ్బులు వస్తాయిలే అనుకుంటున్నాను. అంతే కదా. ఇది అవివేకం, విశ్వాసుల అవివేకం. దేవుని వాక్యం తెలియకపోవడం తప్పు. తప్పు. ఎవరైనా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే డబ్బులు పెట్టడం అనేది ఇంకా మానుకోండి. అది తప్పు, అది పాపమే. వాళ్ళు నీ మీద భారం కలిగి నీ ఆత్మీయ పెరుగుదల కావాలి అని నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ పెరుగుదల ఆగిపోతుంది ఎప్పుడైతే డబ్బులు చేతులు పెడతావు. అర్థమవుతుందే. నువ్వు ఒకటి ఆశిస్తున్నావు, ఆయన ఒకటి ఆశిస్తుండు. ఏముంది ఆడ? నువ్వు ఒకటి ఆశిస్తున్నావు, ఆయన ఒకటి ఆశిస్తుండు. ఆయన ఏమని నేను అంటే నేను ప్రార్థన చేస్తే చేతిలో డబ్బులు పెడతాను. చాలా మంది ఇప్పుడు డయాసిస్ల మీద నేను చూసా, పెళ్ళోని పేరు పెట్టడానికి కానుకలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు శుభ్రంగా జోబులో పెట్టుకుంటున్నారు. పిల్లోని పేరు పెట్టడానికి సంఘ పాస్టర్గా, సంఘాన్ని నడిపించేవాడిగా ఆ కుటుంబము పేరు పెట్టలేవు. నువ్వు పేరు పెట్టేదానికి నువ్వు కాలం తీసుకుంటావా? మన దేవుడు పిలిపాడుంది. అవివేకం, దేవుని వాక్యం తెలియకపోవడం. అనేక మంది వచ్చి నువ్వు సీడీ తప్పు లేదు, నువ్వు విత్తడంలో తప్పు లేదు, కానీ నువ్వు ఇచ్చిన ఆ విత్తనం ఎక్కడ మొలుస్తుంది అనేదే పాయింట్. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు విత్తు బహుగా కోస్తావు. అది తప్పులేదు. ఎందుకంటే నీ హృదయపూర్వకంగా నువ్వు విత్తితే నువ్వు బహుగా కోస్తావు. విశ్వాసి పరంగా కరెక్ట్. కానీ ఇచ్చిన ఇత్తనం ఎక్కడ మొలుస్తుంది? మొలుస్తుందా? ఇత్తనాన్ని తీసుకుపోయి వాళ్ళు ఇంకోటి ఏదైనా చేస్తుందా అనేది ఆలోచించాలి. కనుక ఇవ్వడం గురించి దేవుడు చెప్పిండు. మీరు ఇవ్వాల్సిందే, ఆ ఇవ్వడం కూడా హృదయపూర్వకంగా ఇవ్వాల్సిందే అని. దేవుని వాక్య ప్రకారం ఇచ్చిన డబ్బులు అపోస్తలులు ఏ విధంగా ఉపయోగించిందో దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా మిగతా సంఘాలు ఉపయోగిస్తున్నాయా లేవా? ఉపయోగించకపోతే దేవుని వాక్య ప్రకారం వారు నడుస్తున్నట్టు కాదు. చదవండి. అందుకే దేవుని వాక్యం చదివి నేర్చుకోమనేది. ఇందుకే దేవుని వాక్యం మీరు చదవకుండా నేర్చుకోలేదు, అర్థం రాదు. ఇవ్వడంలో సంతృప్తి ఉంటుంది. సంతోషంగా మీరు ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి ప్రేమను మీరు పంచినట్లయితుంది. ఇవన్నీ జరుగుతాయి. కనుక మీరు దీవించబడతారు, మీరు ఇతరులు దీవిస్తారు. మీరు ఇవ్వడం వల్ల. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకోండి.